హై వ్యూస్. ఈ వీడియో యాక్చువల్లీ నేను ఇద్దామనుకున్నా. సరేలే, మంగిలి కళాకారిణి కదా, ఏ గవర్నమెంట్ ఉంటే ఏముందబ్బా, తను పాడిద్ది, వీళ్ళు పాడించుకుంటారు, డబ్బులు ఇస్తారు, తీసుకునిద్దిలే అనుకున్నాను. బట్ ఈరోజు కొన్ని పోస్ట్ చూసాక భలే బాధేస్తుంది. అంటే నిజమే కదా, టీడీపీలు పడే బాధ చంద్రబాబు నాయుడుకు, టీడీపీ పాలకులకు ఎందుకు అర్థం కాదు అనిపించింది. చంద్రయ్య జై జగన్ అనరా, నేను వదిలేస్తా అన్నారు. నేను అనను అన్నాడు. జై చంద్రబాబు, జై టీడీపీ అన్నాడు. అంతే. పల్నాడులో నడి రోడ్డు మీద ఘోరాతి ఘోరంగా నరికి చంపేశారు వైసీపీ బ్యాచ్. సైకోలు అంతే. అతను చనిపోతే కుటుంబానికి అండగా ఉండి ఆయన పాడి కూడా చంద్రబాబు నాయుడు మోసాడు. ఓ రకంగా టీడీపీకి బలం శ్రేణులే, కార్యకర్తలే. అందులో చంద్రయ్య లాంటి వాళ్ళు హ్యాట్సాప్ నిజంగా దేవులతో సమానం. ఆనాడు జగన్ అని పలకను నేను అన్నటువంటి వ్యక్తిని ఘోరాతి ఘోరంగా చంపారు. 2024 ముందు చంద్రబాబు అనమ్మ అన్న, టీడీపీకి పాటలు పాడమ్మన్నా నేను పాడను, చంద్రబాబు అనను అని చెప్పినటువంటి వ్యక్తి మంగ్లీ. ఆ మంగ్లీకి ఈరోజు విఐపి అయింది, ప్రోటోకాల్ దర్శనం వచ్చింది. అది చూసి ఈరోజు టీడీపీలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు, ఆగ్రహావేశాలు ఊగిపోతున్నారు. ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడదాం. చంద్రయ్య అనబడే వ్యక్తి శిఖరం, మంగిలి వచ్చేసి ఒక కళాకారిణి. శ్రీనాథుడు పోతన బావబామ్మర్దుడు. పోతనని అడుగుతాడు, ఏంది బావా ఆ పేదరికంలో ఉంటావు, రా బావా రాజుకు తగ్గట్టుగా రచనలు చెయ్యి, పొగుడు, నాలాగా విలాసాలు విందులు ఎంజాయ్ చేయ అంటాడు. ఇప్పుడు బొమ్మె పోతన గారు అంటారు, నా రాముడే నాకు దేవుడు, నా రాముడే నాకు పాలకుడు అన్నట్టుగా అంటూ, శివుడైనా రాముడైనా వీరికి తప్ప నేను ఎవరికి కూడా నా కావ్యాన్ని నేను సమర్పించలేను, నా కావ్యాన్ని అంకితం చేయలేను, నా పాండిత్యాన్ని నేను రాజుల దగ్గర కళ్ళ దగ్గర ఉంచలేనయా అన్నాడు. అన్నమే కూడా అంతే. కొంతమంది ఉంటారు శ్రీనాథుడు లాగా బోల్డ్ అంతమంది ఇలాంటి వాళ్ళు. అధికారులు ఎవడంటే వాడు భజన 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 చేయడం, వచ్చిన కానుకలతో కానుకలతో ఫుల్ ఎంజాయ్ చేయడం. అలా మంగ్లీ లాంటి వాళ్ళు కుప్పలు మన సమాజంలో. నేను మంగ్లీని తప్పు చేయట్లేదు. ఏమంటానంటే ఆమె జగన్మోహన్ రెడ్డి హయాంలో జై జగన్ అంది, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అంది, చల్లగా ఉండండి అని చెప్పింది. టీడీపీని తిట్ల, చంద్రబాబుని తిట్ల. జగన్ డబ్బులు ఇచ్చాడు, జగన్ తగ్గట్టు చేశాడు. తర్వాత ఆమె వచ్చేసి కళాకారిణి, తనకు డబ్బులు కావాలి అండ్ వాళ్ళు ఇచ్చారు. టీడీపీలో డబ్బులు ఇస్తా ఉన్నారు, మరి ఎందుకు చేయాలి? ఆల్రెడీ ఒక పార్టీకి పాడుతున్నప్పుడు, ఒక నాయకుడికి అరగం పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఫుల్ అపోజిషన్లో వాళ్ళకి ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది? ఆమె మన అల్లు అర్జున ఆలోచించకుండా జనసేనకు సపోర్ట్ పలికి మరలా నంజేలలో వైసీపీ సపోర్ట్ పలకటానికి కాదు కదా. మంగ్లీ కొంచెం చదువుకుంది, ఆలోచించింది. ఎస్, సెల్ఫిష్ అనుకుందాం, కమర్షియల్ అనుకుందాం, కానీ ఆలోచించిందిగా, అందుకే ఆగిపోయారు. ఈరోజు అరకు చలి ఉత్సవాలని చెప్పి వందమాన శ్రీనివాసు, మంగ్లీకి చాలామంది కవులు కళాకారులు మొత్తం వచ్చారు. దాదాపు వారం రోజులు కూడా బ్రహ్మాండంగా జరిగిన ఫెస్టివల్. ఆ తర్వాత మరలా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మరలా ఒక ఈవెంట్, కల్చరల్ ఈవెంట్ అక్కడ చేశారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి మన అరసవెల్లి సూర్యభగవాని ఆలయానికి వెళ్తున్న మూమెంట్లో ఈమె కూడా వస్తానని అనటం, దాన్ని ఆయనతో పాటు తీసుకెళ్ళటం, విఐపి దర్శనం ఇవ్వటం జరిగింది. అక్కడ ఆయన చేసింది ఒక కళాకారిని గౌరవించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా సైకోతనం ప్రదర్శించాల. నువ్వు మా పార్టీ కాదు, మమ్మల్ని పొగడలేదు, మా నాయకుడి పేరు పలకలేదు, నువ్వు చిచ్చి దూరం ఉండి అలా పెట్టల. వాళ్ళు ఒకటే, టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకున్నారు, స్టిల్ గొప్పగా ఎదుగుతున్నారు, ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు. సో ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను, ఇంతకుముందు నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లేదు. ఎస్, మీరన్నట్టు నాకు ఉంది. జగన్మోహన్ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తిచరణకు సలహాదారుగా ఉంటూ సలహాలు ఇచ్చిన యువపడిన బ్రహ్మాండంగా శాలరీలు తీసుకున్నారు. అండ్ శ్రీకాళహస్తి దేవాలయంలో వెళ్ళి కమర్షియల్ వీడియో షూట్స్ ఏవో చేసుకున్నారు. ఇన్ని చేసుకున్నా కానీ ఈరోజు టీడీపీలు ఎందుకు ఆమెకు ప్రయారిటీ ఇస్తున్నారంటే అందరికీ ఇవ్వట్ల, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే భక్తి అయినా, ముక్తి అయినా, రక్తి అయినా ఏదైనా పాడకలని నేర్పి ఈమె దగ్గర ఉంది. అండ్ ఏ అంటకా గొడుగు పెట్టి చక్కగా అందరికీ సంభాషించడం నేర్పడమే ఈమె దగ్గర ఉంది. సో అటువంటి వాళ్ళని చేరడం వచ్చే నష్టం ఏం లేదు. దిక్కుమలని విధంగా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు తిట్టి, పవన్ కళ్యాణ్ తిట్టి మరలా టీడీపీలో జనసేనలో జాయిన్ అవుతున్న ఎంతమంది? వాళ్ళు ఏమన్నారు ఈరోజు వచ్చి, జగన్ స్క్రిప్ట్ ఇస్తే మేము చదివాము, తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాకు ఒక నోటీస్ వచ్చి దాన్ని ఫాలో అవుతాం, లేదంటే మేము ఆ పార్టీలో ఉండలేమయ్యా బాబు అని చెప్పుకున్నారు. దాన్ని వాళ్ళతో కంపేర్ చేస్తే మంగ్లీస్ తప్పెట్టయితే మీరే చెప్పండి. సో వీడియో క్లోజ్ చేస్తాను. దయచేసి ఇప్పటికైనా పొలిటికల్గా ఏంటి, కమర్షియల్గా ఏంటి,
పొలిటికల్గా ఏంటి, ఇటు కవులు కళాకారులప్పుడు వాళ్ళు ఏంటి, ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. మరలా చెప్తున్నా, ఆమెను పాడించుకుని ఉంటే బాగుండేది, బట్ ఆమె మంచి జోష్ వచ్చేది పాడగలుగుతారు. అందువల్ల ఆమెకి ఇక్కడ వెయిటేజ్ ఇచ్చారు తప్ప వేరేదే కదా నాకైతే అనిపిస్తుంది. మీరు అనొచ్చు ఈమె కన్నా గొప్ప చాలామంది ఉన్నారండి. గుడ్, మంచిదే. అటువంటి వాళ్ళని టీడీపీ వాళ్ళు, ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ వాళ్ళు చూసి వారికి ఆఫర్లు ఇస్తే, వారికి ఛాన్స్ ఇస్తే ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ.